కట్ చేస్తున్నా చీకట్లో. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ లైఫ్ ఆఫ్ దివి. ఇది నా బర్త్డే వ్లాగ్ అనమాట. నేను పార్లర్కి వెళ్ళా ఐబ్రోస్ చేయించుకుందామని. ఇందులోకి మా చెల్లి కేక్ అయితే తెచ్చింది ఐబాకో నుండి. మా హస్బెండ్ ఏమో చీకట్లో కూర్చొని ట్యాగులు కట్ చేసుకుంటున్నాడు. చీకటి ఏంటా అంటే కరెంట్ లేదు గైస్ ఆ రోజైతే. ప్రైవసీ ప్రొటెక్షన్ గ్లాస్ వేయించావా? ఇయ్యో చాక్లెట్లు ఇస్తే బాగుండేది ఐస్ ప్యాకెట్ కట్ చేస్తున్నా చీకట్లో. ఏం కాదులే. థ్యాంక్ యూ. నార్మల్ క్యాండిల్. థ్యాంక్ యూ. నీకే తినిపిస్తా. యాక్చువల్లీ నేనైతే కేక్ ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. ట్రూగా ఇది సర్ప్రైజ్. ఎందుకంటే మేము బయటకు వెళ్తున్నాం అనమాట. ట్రావెలింగ్ సర్దుకోవాలి, చాలా పనులు ఉన్నాయి. అండ్ 10:30 నుండి కరెంట్ అయితే లేదు. సో ఆ కేక్ ఎప్పుడు తెప్పించిందో కూడా తెలియదు అనమాట. ఇంకా ఐస్ క్రీమ్ కేక్ అయితే తెప్పించింది, చిన్నదే. మళ్ళీ మిగిలిపోతే ఉండం కదా. మనం నలుగురుమే కదా. ఇది మాత్రం నాకు అంతే. నాకు మై పీస్ కావాలి, లేకపోతే నేను వీడియో తీయని చెప్తున్నా. ఎవరికి ఇది? నాకు ఒక పీస్. బాగుందా అనుష? చందు, రివ్యూ ఆఫ్ ద కేక్. ఫస్ట్ టైం నా లైఫ్లో ఐస్ క్రీమ్ కేక్ అయితే కట్ చేసా. సూపర్ అంటే సూపర్ టేస్టీ ఉంది. ఏదో ఓపెన్ చేయాలి. గిఫ్ట్ ఏదా? చరణ్ గిఫ్ట్ ఇచ్చాడు. వీడియో తీస్తున్నావు అనుష. దివ్య అక్క నా ఫేస్ చూసి భయపడకండి ఫ్రెండ్స్. కరెంట్ లేదు, చెమట, చిరాకు అండ్ సర్దుకోవాలి, టైం అయిపోతుంది. హడావిడి హడావిడి ఉందన్నమాట. వైర్లెస్ లైట్. గింబల్ కొనే అంత బడ్జెట్ లేక థ్యాంక్స్ రా. కత్తి ఇక్కడే ఉంది కదా. ఎందుకంటే నాకు అందరూ యూట్యూబ్ కోసం ఎంత సపోర్ట్ చేస్తున్నారు, కానీ అదే గ్రో అవ్వట్లా. అయ్యిద్దిలే. గెస్ చేయలేదు కదా అనుష. ఇంకెస్ చేసా, ఓవర్ యాక్షన్. యూట్యూబ్ సంబంధించిందే అని చెప్పా. అది కథలు పడకు నా దగ్గర. బుజ్జిగా ఉండేది అని చెప్పేసి డిజైన్ చేసా. మొత్తం రివ్యూస్ అన్ని చూసే తీసుకున్నాలే. అవునా? ఎట్లా ఓపెన్? ఇదేనా? జస్ట్ నార్మల్ గా నువ్వు బ్లూటూత్ కేస్ ఎట్లా ఓపెన్ చేస్తావు అంతే. సో ఒకటేమో ఫోన్, రెండు మైక్లేనా? రెండు మైక్లే. ఫోన్ కి కనెక్ట్ చేయాల్సిన అవసరం ఏం లేదు. రిసీవర్ అక్కడ మధ్యలో ఉంటుంది. ఆ రిసీవర్ నువ్వు ఫోన్ కి పెట్టేస్తావు అనమాట. నువ్వు దూరం నుంచి మాట్లాడుకున్నా గానీ వచ్చింది. వాయిస్ క్యాన్సిలేషన్, అది నాయిస్ క్యాన్సిలేషన్ కూడా ఉంది. థ్యాంక్స్ రా. వెహికల్ సౌండ్స్, ఎయిర్ సౌండ్స్ కూడా రావు. నువ్వు ఇంకా సపరేట్ గా ఆడియో ఇచ్చుకునే పని లేదు. ఏమక్క ఏడుస్తున్నావా? ఏడవట్లేదు, ఆనంద బాష్పాలు వస్తున్నాయా? ఎక్కడ వస్తున్నాయి? రావట్లా. చాలా ఇంకెంతసేపు. సో మా చరణ్ గిఫ్ట్ ఇచ్చాడు అనమాట. మైక్ టెస్ట్ చేస్తున్నాం. మైక్ టెస్టింగ్ 1 2 3. ఎగ్జాక్ట్గా కేక్ కటింగ్ అయిపోయిన 10 minutesకి కరెంట్ వచ్చిందనమాట. ఇంకా సర్లే అని మేము 3కి ట్రావెలింగ్. ఇంకా ఫాస్ట్గా రెడీ అయిపోయాము, మంచిగా ఫ్రెష్ అయిపోయి ఇంకా బయలుదేరిపోయాం అనమాట. సైలెంట్ మహేంద్ర ప్లేస్ మారదాం. ఒక్కరా ఎవరు బి ఎందుకో ఈ ఇయర్ బర్త్డేని మంచిగా సెలబ్రేట్ చేసుకోవాలని ఆశ అనిపించింది అనమాట. ఎందుకో తెలీదు, తెలియని ఒక పాజిటివిటీ. సో మంచిగా సెలబ్రేట్ చేసుకుందామని ఎప్పటి నుండో
అనుకున్నా ఒక 2-3 వీక్స్ బ్యాక్ అడిగా అనమాట మా హస్బెండ్ని ఎక్కడికైనా వెళ్దామా బర్త్డేకి అని చెప్పేసి. సో ఒక ప్లేస్ అనుకున్నాం. సో వెళ్దాం అనేసరికి ఇంకా హ్యాపీగా వెళ్ళిపోతున్నాం అనమాట. నా బర్త్డే అయితే ఈ 22 మార్చ్ 22 సాటర్డే అనమాట. ఇంకా ఫ్రైడే మిడ్నైట్ 3 o'clockకి స్టార్ట్ అవుతున్నాం, తెల్లారేసరికి వెళ్ళిపోతాం అన్నట్లుగా అయితే అనుకున్నాం కదా అని చెప్పేసి ఇంకా నేనైతే కేక్ ఏం ఎక్స్పెక్ట్ చేయలేదు. సో అంతగా సెలబ్రేట్ చేసుకుంటే అక్కడ ఆ ప్లేస్కి వెళ్ళిన తర్వాత ఆ రోజు ఏదైనా రెస్టారెంట్కి అట్లా వెళ్తాం కదా, అక్కడ కేక్ కట్ చేయొచ్చులే అని అనుకున్నా. బట్ అన్ఎక్స్పెక్టెడ్గా మా చెల్లి ఐస్ క్రీమ్ కేక్ ఆర్డర్ చేయడం జరిగిందనమాట. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. అండ్ మేమైతే నైట్ 3కి స్టార్ట్ అయ్యాం కదా, మార్నింగ్ వరకు ఫుల్ నిద్ర వచ్చిందనమాట. అస్సలు నిద్ర లేదు. కేక్ కటింగ్ అని చెప్పేసి చరణ్ వచ్చాడు. ఇంకా అసలు నైట్ ఇంకా రెస్ట్ తీసుకోలే అనమాట. ఆఫీస్ అయిపోయింది, కొంచెం పార్లర్కి వెళ్ళేసి వచ్చాము. ఇంకా తర్వాత కరెంట్ పోయింది, కేక్ కటింగ్ హడావిడిగా సర్దుకోవడం, కరెంట్ వచ్చిన వెంటనే ఫాస్ట్గా సర్దుకొని ఇంకా రెడీ అయిపోయి ఇంకొచ్చేసామన్నమాట. ఇంకా మార్నింగ్ ఒక ప్లేస్లో మంచిగా టిఫిన్ చేసేసి టీ తాగేసాం. యాక్చువల్లీ టీ తాగిన తర్వాత టిఫిన్ చేసేసాము. నేను యాక్చువల్లీ ఈ రోజు వరకు ఎక్కడ కూడా ఆ పర్సనల్ అనేది ఎక్కువ షేర్ చేసుకోలే అనమాట. బట్ ఎందుకు ఈ బర్త్డే ఇంత స్పెషల్ అనిపిస్తుంది అంటే దానికి ఒక చిన్న స్టోరీ ఉంది. ఇప్పుడు ఆ స్టోరీ చెప్తే నవ్వుతారేమో అని భయం వేస్తుంది, కానీ ఎందుకో చెప్పాలనిపిస్తుంది అనమాట. గైస్ ప్లీజ్ నవ్వకండి. అండ్ యాక్చువల్లీ ఏం జరిగింది అంటే, అది నేను 10th అయిపోయి ఇంటర్ ఆ టైంలో అనమాట. లైక్ ఒక 15-16 ఇయర్స్ ఎగ్జాక్ట్గా గుర్తులేదు. ఆ టైంలో ఎవరో జాతకాలు అవి చూస్తారు కదా, వాళ్ళు చెప్పారు 32 years వచ్చే వరకు నీకు కష్టాలు తప్పవు అని చెప్పి అన్నారనమాట. అప్పట్లో ఎట్లుండేదంటే, అమ్మా 32 years వరకు కష్టాలా అంటే లైక్ నేను అప్పటికి నాకు ఇంకా 15-16 ఇయర్సే, ఆల్మోస్ట్ ఇంకా 15-16 years అన్నట్లుగా అనిపిస్తూ ఉండేదన్నమాట. అంటే ఆ రోజుల్లో ఎట్లుండేదంటే 32 years 30+ అంటే ఇంకా లైక్ మా పిన్ని వాళ్ళ ఏజ్ ఆ థాట్ ఉండేదన్నమాట. అంటే ఇంకా ఆ ఏజ్ వచ్చిన తర్వాత ఇంకా కష్టాలు పోతే ఏంది, పోకపోతే ఏంటి అన్నట్లుగా అప్పట్లో అనుకునేదాన్ని. ఇంకా నాకు నేనే సర్దు చెప్పుకునేదాన్ని అనమాట. అంటే మనకి పాజిటివ్గా ఎవరైనా ఏదైనా చెప్పినప్పుడు అది తీసుకోవడం, నెగిటివ్గా చెప్పినప్పుడు వదిలేయడం అన్నట్టుగా. బట్ ఎందుకో ఈ మధ్య ఇంకా 30లోకి ఎంటర్ అయిన తర్వాత అనిపిస్తూ ఉండేది ఇంకో 32 years వచ్చాక నిజంగా పోతాయేమో ఆ కష్టాలు అన్నట్లుగా వెయిట్ చేస్తా ఉన్నా. ఏదో తెలియని పాజిటివిటీ ఏమో మార్చ్ స్టార్ట్ అయిన దగ్గర నుండి కొంచెం ఎందుకో పాజిటివ్ అనిపిస్తుంది. మొన్న ఫిబ్రవరి వరకు కొంచెం చిరాగ్గా అనీజీగా ఏదో తెలియని దిగులు, తెలియని డిప్రెషన్ ఇట్లా ఉండే కాస్త ఎందుకో కొంచెం పాజిటివ్గా, కొంచెం లైఫ్ మీద ఇంట్రెస్టింగ్గా, ఇంకా మంచిగా ఎగ్జైటింగ్గా, ఏదో కొత్త ఉత్సాహం అంటారు కదా అట్లా అనిపిస్తుంది అనమాట. అండ్ మేమైతే ఒక ప్లేస్కి వెళ్తున్నాం అని చెప్పా కదా, అండ్ చూస్తున్నారా ఇక్కడ ఎన్ని జింకలు ఎన్ని కనిపిస్తూ ఉన్నాయో, అసలు ఎంత బాగుందో మార్నింగ్ టైం అయితే. ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నా అనేది ఎవరైనా గెస్ చేసి చెప్పండి. అసలు చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ఉంది జర్నీ మాత్రం. ఏమో ఆ రోజు ఒక్కసారిగా ఇన్ని ఇయర్స్గా అన్నీ బాగా ఎక్కువ గుర్తొస్తూ ఉన్నాయి అన్నమాట. అండ్ కొంచెం పాజిటివ్ అనిపిస్తుంది, మంచిగా ఎగ్జైటింగ్గా స్టార్ట్ చేసా ఆ రోజు అయితే మాత్రం నా బర్త్డేని. నాకు ఆ రోజు అస్సలు 1 hour కూడా నిద్ర లేదనమాట. ఫ్రైడే మార్నింగ్ లేచాను, వర్క్ స్టార్ట్ చేసా, ఇంకా ఫుడ్ ప్రిపరేషన్ అంతా చేసేసుకొని తినేసి నైట్ మళ్ళీ పార్లర్కి వెళ్ళేసి వచ్చి మళ్ళీ డిన్నర్ ప్రిపేర్ చేసేసి మళ్ళీ ఆ తర్వాత కేక్ కటింగ్ అని చెప్పేసి 1/2 hour కూడా నిద్ర లేదనమాట. మార్నింగ్ 3 o'clockకి కార్ ఎక్కిన తర్వాత 3:30కో 4కి అట్లా కొంచెం నిద్ర పట్టేసింది బాగా, ఇంకా ఆపుకోలేక. 4 o'clockకి నిద్రపోతే మార్నింగ్ సన్ రైజ్ టైం కల్లా లేచా అనమాట. 6 కల్లా, అంటే 2 hours నిద్ర నాకుంది, అది కూడా కార్లో కూర్చొని మాత్రమే నిద్ర. కానీ ఆ రోజు అసలు టయర్డ్ అనేది లేదు, అసలు ఫుల్ హ్యాపీగా ఒక తెలియని ఆనందం, ఎగ్జైటింగ్, కొత్త ప్లేస్కి వెళ్తున్నామను, ఇక్కడ ఇన్ని యానిమల్స్ కనిపిస్తూ ఉంటే అసలు చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది. ఈ ఫారెస్ట్ ఏరియా మొత్తం జింకలే ఎక్కువ కనిపించాయి అండ్ ఒక ఎలిఫెంట్ కనిపించింది. అండ్ నెమళ్ళు అయితే ఎంత బాగున్నాయో, దగ్గరకు వచ్చి మరి కార్ దగ్గరకు వచ్చేస్తున్నాయి, స్నాక్స్ అడుగుతున్నట్లు అనిపిస్తుంది అనమాట. కానీ మేమైతే ఏం పెట్టలేదు అనమాట, ఎందుకంటే మా దగ్గర బిస్కెట్స్ చిప్సే ఉన్నాయి స్నాక్స్
స్నాక్స్. బట్ అవి ప్రాసెస్డ్ ఫుడ్ కాబట్టి వాటికి పెట్టకూడదు. ఏమైనా గ్రెయిన్స్ అలాంటివి, వెజిటేబుల్స్, ఫ్రూట్స్ అలాంటివి ఏమైనా ఉంటేనే ఫీడ్ చేయండి. కానీ మీ దగ్గర ఏదో ఉన్నాయి, మీ దగ్గరకు వచ్చేసి తింటున్నాయి అని చెప్పేసి యానిమల్స్కి ప్రాసెస్డ్ ఫుడ్ మాత్రం అస్సలు పెట్టకండి. ఎస్పెషల్లీ ఈ నెమలి అయితే ఇంకా కార్ దగ్గరికి వచ్చి తొంగి తొంగి చూస్తుంది. మాకే కొంచెం బాధ అనిపించింది అనమాట. అంటే మా దగ్గర ఇన్ని స్నాక్స్ ఉన్నాయి కానీ వాటికి పెట్టట్లే అని. బట్ పెట్టకూడదు అనిపించే ఇంకా పెట్టలేదు. అక్కడక్కడ బోర్డ్స్ కూడా ఉంటాయి, ఫీడ్ చేయకండి యానిమల్స్కి అని చెప్పేసి. బట్ ఇంకా అక్కడ అంత సేపు ఉన్నా కూడా మేమైతే ఏం పెట్టలే అనమాట. ఎందుకంటే ప్రాసెస్డ్ ఫుడ్ కదా, అవి వాటికి ఎలా ఉంటాయో ఏంటి అనేది మనకి తెలీదు. అన్ని షుగర్, మైదా ఇలాంటివి మనం తినే ఎలాగో చెడిపోతున్నాం, అట్లాంటిది వాటికి కూడా అవే ఏం పెడతాం. అందుకే నేను అసలు ఏమి పెట్టలేదన్నమాట. అది కార్ దగ్గరికి వచ్చిన మేమైతే అన్ సీజన్లో వెళ్తున్నాం అనమాట. మార్చ్ 22 అంటే ఆల్మోస్ట్ మార్చ్ కూడా ఎండ్ అయిపోతుంది. అండ్ బెంగళూరులో కూడా ఫుల్ హాట్ ఉంటుంది ఈ మధ్య అయితే. ఇంకింత ఈ అన్ సీజన్లో వెళ్తున్నాము, ఎట్లుంటుందో తెలీదు ఆ ప్లేస్ అనుకుంటా ఉన్నామన్నమాట. కానీ ఈ జర్నీ మాత్రం చాలా బాగుంది. ఇదంతా ఫారెస్ట్ ఏరియా. యాక్చువల్ సీజన్లో లైక్ వర్షాకాలం ఆ టైం అయితే గ్రీన్గా సూపర్ అంటే సూపర్ ఉంటుందంట. అసలు ఎంతమంది చెప్పారో మాకైతే. బట్ ఇప్పుడు కూడా చాలా అంటే చాలా బాగుంది, చాలా పీస్ఫుల్గా ఉందన్నమాట. అక్కడ ఏదో ఒక చిన్న ప్లేస్ కనిపించి మేము ఆగాము. అక్కడ ఎలిఫెంట్ క్యాంప్ అని చెప్పేసి ఉందన్నమాట. సరే కదా అని చెప్పి వెళ్ళి టికెట్ తీసుకున్నాం. నేను ఎలిఫెంట్ క్యాంప్ అంటే మేబీ లైక్ కూర్గ్లో ఉంటుంది కదా, కూర్గ్ ఎలిఫెంట్ దుబారే క్యాంప్, అట్లా ఎక్కువ ఎలిఫెంట్స్ అక్కడ బాత్ చేస్తా అట్లుంటాయి అనుకున్నా. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక 5-6 ఎలిఫెంట్స్ ఉన్నట్లు ఉన్నాయి. వాటికి ఫీడింగ్ టైం అనుకుంటా మార్నింగ్ 8:30 to 9 o'clock, ఈవినింగ్ 5:30 to 6 o'clock. హాఫ్ అన్ అవర్ మాత్రమే ఉంటుంది ఇది. ఇంకా కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఎందుకో కొంచెం బాధేసింది వాటన్నిటిని చూసిన తర్వాత. వాటిని అలా నిలబెట్టేసి జనాలందరూ వచ్చిన తర్వాత వాటికి ఫీడ్ చేస్తారనమాట. బట్ ఎందుకో ఎక్కువసేపు ఉండలేకపోయా అక్కడ. హార్డ్లీ ఒక 10 minutes కూడా లేమన్నమాట. కరెక్ట్గా మేము ఫీడ్ చేస్తారు వాటికి అన్న టైంలో ఇంకా మేము వెళ్ళిపోయాము. ఎందుకో నాకు అంత అనిపించలేదు. అట్లా పాపం అవేమో ఫుడ్ కోసం ఎదురు చూస్తున్నట్లు అనిపిస్తున్నాయి. ఎందుకో కొంచెం ఏమో తెలీదు, మనసులో ఏదో కొంచెం బాధ అనిపించింది. అవి అలా ఏలాడబడి అలా చూస్తుంటే అది కరెక్ట్ కాదు కదా, వాటిని అట్లా వదిలేసి ఉంటే బాగుండేది అనిపించింది అనమాట. అండ్ మేము వచ్చే దారిలోనే ఒక ఎలిఫెంట్ని చూసాం కదా, అదేమో హాయిగా ఫ్రీగా తిరుగుతూ ఉంది. వీటినేమో అలా బంధించేసినట్లు అనిపించింది నాకైతే. ఇక్కడతో బర్త్డే వ్లాగ్ అయిపోయింది అనుకుంటున్నారా? లేదు, ఇక్కడ నుండే స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ వీడియో అదిరిపోతుంది అనమాట. తప్పకుండా మిస్ అవ్వకుండా చూడండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.